నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు చేపల వేపుడు తయారు చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ చేపల వేపుడు తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ చేపల వేపుడు తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మీరు తీసుకునే చేపలను బట్టి ఈ మసాలాల క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోండి. నిమ్మరసం మరీ తక్కువ ఉంటే ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకోవచ్చు. మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించి అరగంట నుంచి గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే ఈ చేపలు లోపల వరకు ఈ మసాలా పీల్చుకుని ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ సమయం లేకపోతే కనీసం ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ కి బదులుగా ఐరన్ పాన్ వాడుకున్న రుచి చాలా బాగుంటుంది. చేప ముక్కలు కూడా చాలా మంచి కలర్ లో వేగుతాయి. ఇప్పుడు చేప ముక్కలు వేసిన వెంటనే తిప్పేయకుండా 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. ఈ చేప ముక్కలు వేపేటప్పుడు చిన్న మంట మీదే వేయించుకోవాలి. చేప ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుని మరొక 4-5 నిమిషాల పాటు వేయించుకుని మళ్ళా ఇంకొక వైపుకి తిప్పి మరొక 4-5 నిమిషాల పాటు వేయించుకుని చేప లోపలి వరకు ఉడికేంత వరకు వీటిని వేయించుకుని తీసుకోవాలి. వీటిని చిన్న మంట మీదే వేపుకుంటే లోపలి వరకు ఉడుకుతుంది. అలాగే చేప క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. మనం ఈ చేప ముక్కల్ని వేపుకునేటప్పుడు నూనెలో ఇలా కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ పట్టి ఇంకా రుచిగా ఉంటాయి. ఈ చేపల వేపుడు కోసం ముళ్ళు లేని చేపలు తీసుకుంటే బాగుంటుంది. వీటిని వేపుకునేటప్పుడు సరిగా వేగకుండా అటు ఇటు తిప్పితే విరిగిపోతాయి. అలాగే ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోతాయి. కాబట్టి ఒక 4-5 నిమిషాల పాటు చిన్న మంట మీద వేగనిచ్చి అప్పుడు మరొక వైపుకి తిప్పుకుంటే ఈ లోపుగా వేగిన వైపు చేప ముక్క కాస్త గట్టిపడి విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 వైపులు అటు ఇటు తిప్పుతూ చేపల్ని చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని దించే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, మనం చేప ముక్కలు వేసిన కొంచెం సేపటి తర్వాత కరివేపాకు వేసుకున్న చేప ముక్కలు వేపుడు పూర్తయ్యేసరికి కరివేపాకు కూడా మాడిపోకుండా ఉంది. ఇప్పుడు ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని అందులోనే ఉంచేస్తే నూనెంతా పీల్చేస్తాయి. అలా కూడా బాగుంటుంది. లేదంటే వీటిని సెపరేట్ గా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా రుచిగా ఉండే చేపల వేపుడిని చూసారు కదా. ఈ చేపల వేపుడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి,